కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్లో నటించిన రాకింగ్ స్టార్ యష్ ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో యష్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2తో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా హిందీలో తెగ పాపులర్ అయిపోయాడు. ఇక ఈ 2 చిత్రాల తర్వాత యష్ నటించే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. గోవా మాదక ద్రవ్యాల బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా కేవిఎన్ ప్రొడక్షన్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్గా, నయనతార, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఓబ్రాయ్, బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా కురేషి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీని ఒకేసారి 2 భాషల్లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. టాక్సిక్ను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. దీంతో భారీ స్థాయిలో ఒకేసారి ఈ 2 భాషల్లో తెరకెక్కుతున్న ఇండియన్ మూవీగా నిలవనుంది టాక్సిక్. యష్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. కేజీఎఫ్ ఫ్రాంచైజీ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.